సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్ఐ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మార్చల గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, ఎక్స్చేంజ్ ఎస్ఐ వివేక్, సర్పంచ్ కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదక ద్రవ్యాలు లేని మార్చాలను మాదక ద్రవ్యాలు లేని మార్చాలను మాదక ద్రవ్యాలు లేని మార్చాలను జై మార్చాల. ఈరోజు ఈ సమావేశాన్ని అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసింది మన యువకులు. ఆ యువకులతోటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయగలిగిన మనం. అదే ముందుగా ఏంటంటే మన మాదక ద్రవ్యాలకు నో చెప్తూ మన జీవితాలకు ఎది చెప్తూ ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ చేసిన ఈ చక్కటి ప్రోగ్రాంకు మన ఊళ్ళో చేసేందుకు సర్పంచ్గా నాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని కాదు, ఓ సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఒక కుటుంబం పెద్ద ఒక మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు, వాళ్ళ ఇంట్లో ఒక పిల్లగాడు అలవాటు పడ్డా కనుక వాళ్ళ కుటుంబం పూర్తిగా నాశనం అయిపోతుంది. అలాంటి నాశనం కాకుండా మనం యువత భవిష్యత్తులో మంచి చేయడం కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మనం ముందుకు సాగాలి. ఈరోజు మన గ్రామ యువత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఒక మన గ్రామ భవిష్యత్తు కాపాడే ఉద్యమం. ప్రేమతో ఇంకా ముందు ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ మన గ్రామాన్ని అంటే ఇప్పుడు యువత ఎప్పుడైతే మన ఊళ్ళో కొంచెం నడుచుకుంటారో యువతతో పాటు మేమంతా ముందుకు కూడా దాన్ని అరికట్టడం కోసం మన పోలీస్ సిబ్బంది మన యువత అందరూ కలిసి ముందు సాగుతూ ఈ దాన్ని అరికట్టి ముందు సాగించాలని చెప్తూ ఊచుకుంటాను. శుభపరిణామం కాబట్టి మేము మా వంతుగా మా బాధ్యతగా మేము మీకు దీని వలన కలిగేటువంటి నష్టాల గురించి మేము తెలియజేయడానికి మేము ముందుకు వచ్చినాం. మీరు అంత చిన్న వయసులో ఉన్నటువంటి బిలో టీనేజ్ అంటే ఇప్పుడు టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి మీకు మీ గ్రామ యువకులకి తెలియజేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా చెడుకు తొందరగా బానిస అవుతున్నారు. కాబట్టి చెడుని దూరంగా పెట్టడం వలన మీకు, మీ కుటుంబానికి, ఈ సమాజానికి అందరికీ చాలా ఉపయోగము. అదేవిధంగా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇక్కడ మేము 3 డిపార్ట్మెంట్ల నుంచి ఉన్నాం. మేము ఫస్ట్ మద్యం, ఒడ్డు, గంజాయి అని చెప్పడానికి ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ గారు ఉన్నారు. అది మీరు సేవించి అధిక మోతాదులు సేవించి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ కారణమయ్యి రూల్స్ పాటించకుండా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను, మీరు రూల్స్ అతిక్రమించి యాక్సిడెంట్ జరిగితే మీ యొక్క ప్రాణాలు కాపాడడానికి డాక్టర్ గారు, మీ 3 డిపార్ట్మెంట్లు మీ దగ్గరికి వచ్చాం. సో మీకు చెప్పేది ఒకటి ఏంటంటే మీరు అధిక మద్యం సేవించిన, నెక్స్ట్ మీరు గంజాయి కావచ్చు, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఏదైనా కావచ్చు, ఉత్ప్రేరకాలు ఏమైనా మీరు తీసుకున్నచో మీరు మీ యొక్క కంట్రోల్ని లాస్ అవుతారు. సో కాబట్టి దానివలన మీరు చేసే ఏ పని అయినా కానీ మీరు అవగాహన చేసుకోలేకపోతారు. ఆ తాగినటువంటి ఆ మత్తులో, ఆ మైకంలో మీరు చేసినటువంటి పనులను మీరు మంచా చెడాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆ మైకం మత్తులో మీరు చేసేటువంటి కొన్ని తప్పిదాలు అవి చట్టపరంగా నేరం అవుతాయి. మీరు గంజాయి తీసుకోవడం నేరం, అదేవిధంగా అమ్మడము నేరం, రవాణా చేయడం నేరం, ఏదైనా మీ ఇంట్లో స్టోరేజ్ కానీ షాప్లో కానీ స్టోరేజ్ చేసుకోవడం, మీ వద్ద పెట్టుకోవడం కూడా నేరం.
సో మీరు తాగడం కానించి రవాణా చేయడం వరకు, అమ్మడం వరకు, మీ దగ్గర పెట్టుకోవడం వరకు చేసే ప్రతి పనిలో కూడా మీరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేము ఈ వేదిక నుంచి కోరుకునేది ఒకటి ఏంటి అంటే, గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీ దృష్టికి ఇలాంటి విషయాలు ఏమైనా వచ్చినచో మాకు తెలియజేస్తే, డైరెక్ట్ మాకు తెలియజేయకపోయినా మీకు 100 కాల్ చేయడానికి మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది. సో కాబట్టి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినప్పుడు మేము మీ యొక్క ఐడెంటిటీని ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయకుండా, మీ యొక్క సమాచారాన్ని భద్రపరుస్తూ, మీకు ఎలాంటి హాని జరగకుండా మేము మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్